ఇప్పుడు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి హోమియోపతిలో థైరాయిడ్తో వెయిట్ గెయిన్ వచ్చింది అంటే ఇక్కడ వెయిట్ గెయిన్ ఉంది థైరాయిడ్ వల్ల ఉంది. సో ఇలాంటి వారికి హోమియోపతిలో థైరాయిడినం అని ఒక మెడిసిన్ ఉంటుందండి. దాంతో పాటు థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్న వారికి హోమియోపతిలో ఫ్యూకస్ వెస్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. సో ఇలాంటి వారికి ఎవరైతే ఒబేసిటీ ఉన్నారో థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొకటి పుట్టుకతోటే వీళ్ళు ఏమాత్రం కొంచెమే ఫుడ్ తింటారు కాకపోతే లావ్ ఎక్కువ అవుతారు. అలాంటి వారికి క్యాల్కేరియా కార్బ్ అనే మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీళ్ళు కూడా ఎక్కువ లావ్ ఉంటారు, కొంచెమే తిన్నా కానీ వీళ్ళు లావ్ ఎక్కువ అయిపోతారు, అంటే పేరెంట్స్ కూడా లావ్ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఫ్యాట్ మెటబాలిజం అనేది సరిగా జరగదు. అంటే ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు మనం తిన్నవి ఎక్కువ బ్రేక్ డౌన్ కాకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి ఏమవుతుంది అంటే క్యాల్కేరియా కార్బ్ అనే పేషెంట్లు ఒబేసిటీ అంటే బరువుతో అధిక బరువుతోటి బాధపడుతుంటారు. అలాంటి వారికి యాంటిమోనియం క్రూడమ్ అనే ఒక మెడిసిన్, అంటే అతిగా తిని అతిగా ఆకలయ్యి దానివల్ల వెయిట్ ఎక్కువ అయ్యే వారికి యాంటిమోనియం క్రూడమ్ అనే మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది.